సోమవారం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సోమవారం 5 దీపాలు వెలిగిస్తాము మేమైతే. ఇగో లక్ష్మి కలశం పెట్టాలి, అన్నీ రెడీ చేసి పెట్టేశాను. ఇదేమో గుడికి వెళ్ళాలి. సోమవారము మా ఇంటి దేవుడు సంగమేశ్వరు ఇక్కడే గుడి దగ్గరే ఉంటుంది, వెళ్ళాలి. అన్నీ రెడీ చేసి పెట్టేశాను. హాయ్ అండి అందరికీ, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పూజ అయితే కంప్లీట్ చేసేసాను. లక్ష్మి కలశం అయితే పెట్టాలి. ఇందులో అన్నీ వేసేసి అక్కడ పెట్టేసి కింద కొంచెము మట్టితో ఉందన్నమాట, అలికేసి ముగ్గు వేసి ఇది పెట్టేసేయాలి ఇదే ప్లేస్లో. దీని తర్వాత టీ కూడా పెట్టించాను మా వారు వస్తే. ఇక్కడ వంటకి అన్నం కర్రీ కూడా వండేసాను. గుడికి కూడా వెళ్ళొచ్చేసా. మధ్య మధ్యలో ఇంకా టిఫిన్స్ అవి చాలా జరిగాయి. ఇవి జొన్నలు మా పొలంలో పండినవే, వేతే గోధుమలు. పిండి పట్టించింది అయిపోయింది, అందుకనే ఇప్పుడు చెరిగేసి గిర్నీకి ఇవ్వాలన్నమాట. శనగపప్పు కూడా ఇవ్వాలి, శనగపిండి కూడా అయిపోయింది. వర్క్ అంతా కంప్లీట్ 11 అనేసరికి మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. అన్నం పప్పు వండేసా. ఇది 5 kgకి ఇది ఒకటి అవుతుంది అన్నమాట. జొన్నలు కొంచెం పురుగు పట్టాయి. ఇవి ఆల్రెడీ జల్లెడ పట్టేసినవి ఉన్నాయి, మళ్ళీ అవుతూ ఉంటాయి. దీనికి ఒక ట్రిక్ చెప్తా. అయినవి మాత్రము అవుతూ ఉంటాయండి, పొలంలో పండినవంటే అవుతూ ఉంటాయి. కానీ వాటికి నీట్గా చేసుకోవాలి, చేస్తూనే ఉండాలన్నమాట. ఒక్కసారి అయితే మాత్రం రిపీట్గా అవుతూనే ఉంటాయి. ఎండపెట్టేసి బోరిక్ పౌడర్ కలిపేసి పెట్టాలి. ఈసారి నాకు సరిపడేంత చేసుకున్నా, కొన్ని ఎక్స్ట్రా పెట్టుకుంటే ఇలాగైనాయి అన్నమాట. అవి నీట్గా చేసుకోవాలంటే కూడా ఒక ట్రిక్ ఉంది. ఇదేంటంటే ఒక టబ్బులో వాటర్ వేయాలి, వాటర్ వేసి అందులో కొంచెం హార్పిక్ వేయాలి. వుడ్ సైడ్ ఉన్న వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది. ఇది ట్రై చేసి చూడండి. పురుగు పట్టిన తర్వాత దానికి ఎలా చేయాలో కూడా ఐడియా రావాలి కదా. నేను ఒకసారి ఎవరు చెప్పలేదు, నాది నేనే ట్రై చేసా. ఇలాగా ఇందులో కొంచెం హార్పిక్ వేసిన తర్వాత కలపాలి. హ్యాండ్తో అయితే కలపొద్దు, ఏదన్నా తీసుకొని ఇలాగ కలిపేసేయాలి. ఆ వాటర్లో పడిన పురుగులన్నీ పైకి రావన్నమాట, అందులోనే చనిపోతాయి. ఇలాగ అందులో జల్లెడ పట్టేసి పోసేయడమే. లేకపోతే పైకన్నా వచ్చేస్తాయి, వేరే ఎందులోనన్నా కలిసిపోతాయి అన్నమాట, ఇంకా ఉన్న ధాన్యాలు. అందుకోసం ఇదొక ట్రిక్, భలే పనిచేసింది నాకైతే. ఉన్నవన్నీ కొన్ని ఇందులోనే చనిపోతాయి, పైకి రావు, ఇంకా వేరే దాంట్లో స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి. ఇదొక వర్క్. ఇవన్నీ చెరిగేసి ఇలాగా పట్టేసి చేసేయాలి. నాకు ఒక 1 monthకి ఒకసారి 5 kg అలాగా పట్టిస్తూ ఉంటా, జొన్నలు గోధుమలు అయినా. జొన్నలలో పురుగు పడితే మాత్రం చిన్నగా పురుగులు ఉంటే ఇక్కడ ఉన్నాయి, చూపిస్తాం మీకు. ఇదిగోండి ఇలాగా జొన్నలలో గోధుమలు ఇలాగా బుట్టలో వాటర్ వేసుకొని హార్పిక్ వేయాలి. ఇందులో హార్పిక్ వేస్తే పైకి రావన్నమాట, ఇందులోనూ చనిపోతాయి. ఇలా అన్నీ ఇలాగా చచ్చిపోతాయి. ఇదిగోండి లేవు, చూసారా? ఇప్పుడు ఇలాగే వదిలేస్తే ఇందులో నుంచి ఇంకా వేరే దాంట్లో కూడా వెళ్తాయి, పైకి వచ్చేస్తాయి. లేకపోతే ఇల్లంతా అవే అయ్యి వేరే దాంట్లో కలిసిపోతాయి. మళ్ళీ అవి అస్సలు ఒక్కసారి ఎన్నిసార్లు జల్లెడ పట్టినా మళ్ళీ అవుతూనే ఉంటాయి.
ఇవన్నీ చేయడం ఒక ఎత్తు అయితే ఇవి క్లీన్ చేయడం ఒక ఎత్తు అన్నమాట. అన్నీ చెరిగేసి డబ్బాలో వేసి పెట్టేశాను. పిండి అయితే పట్టించుకొని రావాలి. మొత్తం పిండి అయిపోయింది. 5 kg 30 రూపీస్ అలాగా తీసుకుంటారు ఇక్కడైతే. అక్కడైతే 1 kg 10 రూపీస్ అన్నమాట సిటీలో. ఇక్కడ ఇదంతా అది సంచిలో ఇంకొకసారి పనికొస్తాయి. బాగా దులిపేసి ఫోల్డ్ చేసి పెట్టేస్తా. ఎక్కడివి అక్కడ సామాన్లు పెట్టేసి ఇవన్నీ ఊడ్చేసేయాలి. నాకు ఎప్పటికప్పుడు తీసేసి ఇలాగా సర్దేయడమే మనశ్శాంతి. ఎప్పటికప్పుడు తీసేసి సర్దేసి క్లీన్ చేస్తూ ఉంటా. ఈ వర్క్ చేశానంటే అది కంప్లీట్ అయ్యేంత వరకు ఎక్కడికి వెళ్ళను. అది మొత్తం చేసి అక్కడిదక్కడే పడేసి ఇంకో వర్క్ చేయను. ఇది చేసి పక్కన మొత్తం క్లీన్ చేసిన తర్వాతే మళ్ళీ ఇంకో వర్క్కి వెళ్తా. ఊర్లో వర్క్లకి సిటీలో వర్క్లకి అలవాటు అయిపోయింది నాకైతే. అక్కడ ఆ వర్క్ చేస్తూ ఉంటా, ఇక్కడ ఈ వర్క్ చేస్తూ ఉంటా. పల్లెటూర్లలో ఈ పెంకుటిల్లులు సర్దడం వచ్చు. మళ్ళీ సిటీలో ఆ ఇల్లు సర్దడం అలవాటు అయిపోయింది. 18 years నుంచి నేను చేసే పనే ఇది. ఇక్కడ చూసుకోవడం, అక్కడ చూసుకోవడం. ఇది వచ్చేసి నైట్ 7 అవుతుంది టైం వచ్చేసి. ఈ టైంలో ఖాళీనే ఉంటాను. అందుకనే ఏదన్నా ఒకటి వర్క్. ఈ సెల్ఫ్ ఎన్ని రోజులు అవుతుంది సర్దుదాం అనుకుంటున్నా. ఈరోజు సర్దేస్తున్నా. ఉన్నవే కానీ నీట్గా పెట్టుకోవాలనేసి. ఇవి కరెక్టు లేవన్నమాట. అప్పుడు కట్టిన సెల్ఫ్లు ఇవి డబ్బాలకి సరిపోయేటట్టు పైన పెద్దగా కింద చిన్నగా ఇలాగ వచ్చేసాయి. ఒక లైన్లో లేవన్నమాట. ఇక్కడ ఏ ఐటెం డబ్బాలు పడితే అలాగే లైన్లోనే పెట్టాలి. రెండు ఇల్లుల్లో సర్దడం అంటే మామూలు విషయం కాదు. అక్కడికి వెళితే అక్కడ గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ ఏం పెట్టినా అని. ఇక్కడ ఉంటే ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. మళ్ళీ అక్కడికి వెళ్తే ఇక్కడివి మర్చిపోతాను. అందుకనే కనిపించేటట్టే పెట్టుకుంటా. లేకపోతే పాడవుతూ ఉంటాయి చూసుకోకపోతే. ఎక్కువ మట్టుకైతే గుర్తుండేటట్టే కనిపించేటట్టే పెట్టుకుంటాను. కానీ సర్దడం అయితే కంపల్సరీ. అక్కడికి వెళ్తే అక్కడ సర్దాలి, ఇక్కడికి వస్తే ఇక్కడ సర్దాలి. ఇదొక పెద్ద టాస్క్. కంటిన్యూషన్గా ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుంది. ఇక్కడ కుంకుమ ఇస్తారన్నమాట. అది కుంకుమ ఇచ్చి పండుగల ఏదన్నా పండుగల ముందు కుంకుమ ఇచ్చి కొంచెము రైస్ అన్నా బియ్యం అన్నా జొన్నలన్నా ఏదో ఒకటి తీసుకెళ్తారు. కుంకుమ ప్యాకెట్స్ ఇచ్చారు. అవి ఓపెన్ చేసి డబ్బాలో వేస్తున్నా. ఇప్పుడు పండగ వస్తుంది కదా. ఇప్పుడు పండగ అంటే ఇప్పుడు అమావాస్యకి లక్ష్మీ పూజ ఉంటుంది పొలాల్లో. ఇదిగోండి ఇలాగ సర్దేశాను. ఇదండి ఇవాల్టి వీడియో. ఎవరికన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.